అన్ని విషయాల్లో అది అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ మేనిఫెస్టో విషయంలో కానీ పొలిటికల్ క్యాంపెయిన్లో కానీ పోలింగ్ బూత్ కమిటీస్లో కానీ సీఎం అభ్యర్థిగా సీఎం ఫేస్ అని ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారితో ఈ ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం. 3 మహాసభలు నిర్వహించుకున్నాం. 4వ మహాసభ మార్చి 10వ తారీఖున జరగబోతుంది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమ అభిమానం అన్నటువంటిది గతంలో కన్నా ఇంకా ఎక్కువైందన్నటువంటి విషయం తెలుస్తున్నారు. అందుకే మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పరిపాలన 2024లో సార్వత్రిక ఎన్నికల్లో ఒక లక్ష్యం 175 సిద్ధం మహాసభలుగా చూస్తే తప్పకుండా మా లక్ష్యం అన్నటువంటిది నెరవేర్చుకోగలుగుతామన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తాం. ఇక నా విషయానికి వస్తే మా పార్టీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా 2024 రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను. తప్పకుండా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్ని పార్లమెంటు స్థానాన్ని కైవసం 100% కైవసం చేసుకుంటామనని ధీమాగా భరోసాతో చెప్తాం. ఎటువంటి సందేహం లేదు. 7 స్థానాలకి 7 స్థానాలు గెలుస్తాం.